శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆ పరమేశ్వరుడు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారి జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, పేదరికం తొలగిపోతుంది. ఈ వీడియోలో పరమేశ్వరుడు ఒక అద్భుతమైన కథను గురించి చెప్పాడు. ఒకసారి పరమేశ్వరుడు భూలోకంపై భ్రమణం చేస్తూ ఉండగా ఒక యువకుణ్ణి చూశాడు. ఆ యువకుడు దేవుణ్ణి నిందిస్తూ ఉన్నాడు. అతడు తన జీవితం పట్ల చాలా నిరాశ, నిస్పృహలతో ఉన్నాడు. తీవ్రంగా దుఃఖిస్తూ ఉన్నాడు. అది చూసిన పరమేశ్వరుడు బౌద్ధ భిక్షువుగా మారి ఆ యువకుడికి అసలు ఎందుకు దుఃఖం కలిగింది, ఆ దుఃఖానికి కారణం ఏమిటో తెలిపి అతనికి జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనము అసలు దుఃఖానికి గల కారణం ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ఒకవేళ మీరు ఈ కథను చూస్తూ ఉన్నట్లయితే పూర్తిగా చివరి వరకు మొత్తము చూడండి. ఈ కథను సగంలోనే వదిలేసి వెళ్ళడం లాంటి పనులను అస్సలు చెయ్యవద్దు. ఎందుకంటే ఈ కథను పూర్తిగా విన్నవారికి వారు కోరికున్న కోరిక అనేది చాలా శీఘ్రంగా నెరవేరుతుంది. కాబట్టి కథను పూర్తిగా వినండి. సుఖ దుఃఖాలు అనేవి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా వస్తూనే ఉంటాయి. కానీ మనకి ఏమనిపిస్తుందంటే మన జీవితంలో మాత్రమే ఎన్నో దుఃఖాలు ఉన్నాయి, వేల సమస్యలు ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు వాస్తవంగా చూసినట్లయితే, మీరు ఈ మాటను బాగా అర్థం చేసుకుంటే మీకే అర్థమయ్యేది ఏమిటి అంటే మన జీవితంలో కేవలము ఒక దుఃఖం మాత్రమే ఉంటుంది. మరియు నిజమైన దుఃఖం అంటే ఏమిటో మనము ఈ కథ ద్వారా తెలుసుకుందాము. అలాగే ఈ దుఃఖానికి నివారణ ఏమిటి, ఈ దుఃఖానికి సమాధానం ఏమిటి అనే విషయాన్ని కూడా మనము ఈ కథలోనే తెలుసుకుందాము. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. పూర్వము ఒక గ్రామంలో ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు సంజయ్. తను చాలా బద్ధకంగా ఉండేవాడు మరియు తన జీవితం పట్ల తను ఎప్పుడూ కూడా చాలా నిరాశగా ఉండేవాడు. అయితే దానికి కారణం ఏమిటి అంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తను తన జీవితంలో ఏమీ సాధించలేదు. అతని వయసు పెరుగుతున్నా కూడా తను ఏ పనిని చేసేవాడు కాదు. అతని ఈ ప్రవర్తన వలన అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉండేవారు. వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక ఏమిటి అంటే ఇతడు బయటకు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చెయ్యాలి అని, మంచి ఉద్యోగం చెయ్యాలి అని వారు కోరుకునేవారు. కానీ అతను వాళ్ళ మాట పెడచెవిని పెట్టేవాడు. అతని కుటుంబ సభ్యులు మాత్రము అతడికి ఇతర వ్యక్తులను ఉదాహరణగా చూపిస్తూ నీ వయసు వారందరూ కూడా ఏదో ఒక పనిని చేసుకుంటూ చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ నువ్వు మాత్రము పని పాట లేకుండా ఊరికనే తిరుగుతున్నావు అని ఎప్పుడూ కూడా సంజయ్ని తిడుతూ ఉండేవారు. అతన్ని రకరకాల మాటలు అంటూ ఉండేవారు. కానీ అతను మాత్రము అవన్నీ పట్టించుకునేవాడు కాదు. ఇక మరొక వైపేమో అతని స్నేహితులు అందరూ కూడా జీవితంలో బాగా స్థిరపడ్డారు. అతని స్నేహితులలో కొందరు మంచి వ్యాపారస్తులయ్యారు, ఇంకొందరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ కారణాల వలన వాళ్ళు ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు వాళ్ళు ఒకరిని ఒకరు బాగా ప్రశ్నించుకునేవారు. నువ్వేం చేస్తున్నావు అంటే ప్రశ్నలు కురిపించి ఆ తర్వాత ఒకరిని ఒకరు ప్రశంసించుకునేవారు, గొప్పలు చెప్పుకునేవారు. కానీ సంజయ్ మాత్రము ఏమీ చేసేవాడు కాదు. అందువలన ఎవరైనా అతన్ని నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగితే అతను ఏమీ చెప్పలేకపోయేవాడు. అతనికి ఇలా చెప్పాలి అంటే చాలా సిగ్గుగా ఉండేది. అదేమిటంటే తను ఏ పని చేయడం లేదు అని చెప్పడానికి సిగ్గుపడుతూ ఉండేవాడు. అతడు ఎప్పుడూ కూడా ఎవరు ఏం అడిగినా సరే నేను ఉద్యోగం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పేవాడు. కానీ
అతని ప్రయత్నాలు అన్నీ కూడా వృధా అయ్యేవి. ఇలా చూస్తూ ఉండగానే కొన్నేళ్లు గడిచిపోయాయి. దీనితో సంజయ్ ఎవరికంటా పడకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు. ఎందుకంటే అతన్ని చూసి ఎవరైనా నువ్వు ఏం పని చేస్తున్నావు అని అడిగితే చెప్పడానికి అతని వద్ద సమాధానం లేదు. అందువలనే అతను ఎవరి ముందుకు వచ్చేవాడు కాదు. మెల్లిమెల్లిగా అతని మనసు మొత్తము కూడా దుఃఖంతో నిండిపోయింది. తను చాలా నిరాశ నిస్పృహలతో ఉండేవాడు. అతనికి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అతడు ఈ భూమికే భారము అని, తను ఈ భూమిపై ఉండడం వలన ఎటువంటి ప్రయోజనము లేదు అని అనుకునేవాడు. ఈ కారణం వలన అతను బాగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. తీవ్రంగా మనస్తాపం చెందేవాడు. ఒక్కొక్కసారి అతని మనసులో ఇలాంటి ఆలోచనలు కూడా వచ్చేవి. నా చేతిలో ఏముందని, నేను చెయ్యడానికి నేనేం చెయ్యగలను అని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండేవాడు. భగవంతుడిని నిందిస్తూ ఉండేవాడు. ఇలా తాను ఎవరికంటా పడకుండా దాక్కుని చివరికి ఒకరోజు ఎటైనా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని దారిలో నడుస్తూ వెళుతూ ఉంటాడు. కొంత దూరం నడిచిన తర్వాత అతను గమనించింది ఏమిటి అంటే ఒక పెద్ద చెట్టు కింద ఒక బౌద్ధ భిక్షువు అందరికీ ప్రవచనాలను చెప్పడం గమనించాడు. మరియు బౌద్ధ భిక్షు ప్రవచనాలలో దుఃఖానికి సంబంధించిన మాటలు కూడా చెప్తూ ఉన్నాడు. అది చూసిన సంజయ్ తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి తన ముఖానికి ఒక వస్త్రాన్ని చుట్టుకుని కాసేపు అక్కడే కూర్చుండిపోయాడు. ఇలా నిశ్శబ్దంగా కూర్చుని బౌద్ధ భిక్షువు చెప్పే మాటలను వింటున్నాడు. ఇక బౌద్ధ భిక్షువు మాట్లాడుతూ అందరితో ఇలా అంటున్నాడు. దుఃఖము అనేది మనకి అన్నింటికన్నా పెద్ద స్నేహితుడు లాంటిది. దుఃఖము అనేది మనకు మన జీవితం గురించి తెలియచేస్తుంది. మరియు మనం ఏ విధంగా సరి అయిన జీవితం గడపాలో నేర్పిస్తుంది. ఇది మనకు ఒక గురువు లాంటిది. దీని నుంచి మనము ఎంతో నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు కావాలి అనుకుంటే మీ జీవితంలో ఉన్న మీ దుఃఖాలను మీ గురువుగా స్వీకరించండి మరియు దాని నుండి జీవిత పాఠాలను నేర్చుకోవచ్చు. లేదా మీరు కావాలి అనుకుంటే ఒక చోట కూర్చుని పదే పదే తలుచుకుని బోరున ఏడవవచ్చు. కానీ దీని వలన మీకు ఎలాంటి లాభము ఉండదు. పైగా మీరు రోజు రోజుకి ఇంకా నీరసించిపోతారు, బలహీన పడతారు, ఇంకా నిరాశలో కూరుకుపోతారు, మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు అని బౌద్ధ భిక్షువు చెప్తున్న మాటలను సంజయ్ చాలా నిశ్శబ్దంగా వింటూ ఉన్నాడు. ఇక ఎప్పుడైతే ప్రవచనాలు చెప్పడం పూర్తయిపోయాయో వెంటనే సంజయ్ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్ళి అతనికి శిరస్సు వంచి నమస్కరించి ఇలా అంటాడు. హే మహాత్మా, కాసేపటి క్రితము మీరు దుఃఖాలను గురువులాగా చూడాలి అని చెప్పారు. మరియు దుఃఖం ద్వారా మన జీవిత పాఠాలు నేర్చుకోవాలి అని చెప్పారు. అంతేకాదు దుఃఖాన్ని మన గురువుగా స్వీకరించాలి అని కూడా చెప్పారు. కానీ నాదొక చిన్న విన్నపము. అదేమిటి అంటే నేను నా జీవితంలో ఉన్న కష్టాలతో దుఃఖాలతో చాలా విసిగిపోయాను. నా జీవితం పట్ల ఆందోళనను చెందుతూ ఉన్నాను. అంతేకాదు నేను ఎప్పటి వరకు ఎన్నో బాధలు అనుభవించాను. కానీ నాకు ఎప్పుడూ కూడా ఇలా అనిపించలేదే. అది ఏమిటి అంటే నా బాధలు నా కష్టాలు అన్నీ కలిసి నాకు ఏదో నేర్పించాలని చూస్తున్నాయి అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. పైగా నాకు ఏమనిపించేది అంటే ఇవన్నీ కలిసి నాకు బాధని కష్టాన్ని కలిగిస్తున్నాయి అని అనిపించేది. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు కలిగే బాధ చాలా భయంకరంగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే నా జీవితం సమాప్తం అయిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. దీని తర్వాత ఇక మనం ఏమీ చెయ్యలేమో అని అనిపిస్తుంది. ఈ బాధ ముందు చావు కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంతేకాకుండా మనం దుఃఖంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారే మనల్ని వెక్కిరిస్తూ ఉంటారు, దెప్పి పొడుస్తూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు, నీ వల్ల ఏమీ అవ్వదు, నీకు ఏది చేత కాదు, నువ్వు ఎందుకో పనికిరావు అని ఎదుటవారు మాట్లాడినప్పుడు మనసుకి చాలా బాధగా అనిపిస్తూ ఉండేది. నేను వాళ్ళని ఏమీ అనలేకపోయేవాడిని సంజయ్ బౌద్ధ భిక్షువుకి చెప్తున్నాడు. ఇక సంజయ్ చెప్పిన మాటలు అన్నీ విన్న తర్వాత ఆ బౌద్ధ భిక్షువు సంజయ్తో ఇలా అంటున్నాడు. నాయనా, నీకు అంతగా ఏం కష్టం వచ్చింది? మరియు కష్టాలను గురించి నువ్వు ఎందుకు
ఎందుకెలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఇక సంజయ్ మాట్లాడుతూ తన జీవితంలో తను అనుభవించిన కష్టాలను, తన పడ్డ మాటలను గురించి అతనికి చెబుతూ ఇలా అంటాడు. హే మహాత్మా, మీ వద్ద నా దుఃఖానికి సంబంధించి ఏదైనా పరిష్కారం ఉందా అని అడుగుతాడు. ఇక సంజయ్ మాటలన్నీ విన్న తర్వాత ఆ బౌద్ధ భిక్షువు బిగ్గరగా నవ్వుతాడు. నవ్వి సంజయ్తో ఇలా అంటాడు. నాయనా, అసలు ఇది దుఃఖమే కాదు. నీ జీవితంలో ఎప్పుడైనా సరే నిజమైన దుఃఖం కలిగినప్పుడు నా వద్దకు రా. అప్పుడు నేను నీ ప్రశ్నకు సమాధానాన్ని ఖచ్చితంగా ఇస్తాను అంటాడు. ఇక బౌద్ధ భిక్షువు యొక్క ఆ మాటలు విన్న సంజయ్ కొంచెం కంగారు పడతాడు. అతడు ఆలోచించడం మొదలు పెడతాడు. ఇప్పటి వరకు తన జీవితంలో తను పొందిన దుఃఖాలు అన్నీ కూడా అసలైన దుఃఖాలు కాదా? తను ఇప్పటి వరకు పడ్డ బాధలు, ఇతరులు తనని దెప్పి పొడుస్తూ మాట్లాడిన వారిని ఏమీ అనకుండా ఉన్నవి, మరియు తాను పడిన కష్టాలు, ఇవన్నీ కూడా అసలైన దుఃఖాలు కాదా అని ముందుకు నడుస్తూ తన మనసులో తనకి తాను ఇలా అనుకుంటున్నాడు. అయినా నా పిచ్చి కాకపోతే నా సొంత మనుషులే నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక ఈ బౌద్ధ భిక్షువు ఏమర్థం చేసుకుంటాళ్లే అని ఆలోచించుకుని అతడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అయితే అందరూ కలిసి తనని దెప్పి పొడిచి అన్న మాటలు, తనని హేళన చేస్తూ మాట్లాడిన మాటలు విని సంజయ్ బాగా విసిగిపోయాడు. నిరాశలో కూరుకుపోయాడు. ఇక ఏదైతే అది అయ్యింది అని సంజయ్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తను ఖచ్చితంగా ఏదైనా సాధించి చూపించాలి అని అనుకుంటాడు. ఏ పనైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా సరే చేసి చూస్తాను అని అనుకుంటాడు. అనుకున్నదే తడువుగా తన తండ్రి దగ్గరకు వెళతాడు. వెళ్ళి తన తండ్రిని అడిగి కొంత ధనాన్ని తీసుకుంటాడు. ఆ ధనంతో అతడు ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెడతాడు. దానితో సంజయ్ తండ్రి కూడా ఎంతో సంతోషిస్తాడు. పోనీలే, కనీసం నా కొడుకు ఏదైనా సాధించాలి అనే ప్రయత్నాన్నైనా చేస్తున్నాడు అని తండ్రి అనుకుంటాడు. కానీ సంజయ్కి మాత్రము వ్యాపారంలో ఎలాంటి ఫలితాలు లభించడం లేదు. దానితో తను ఇంకా తీవ్రమైన బాధను పొంది నిరాశలో కూరుకుపోతాడు. తనకి ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు. తన వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఇక అప్పుడే మరొక వైపు సంజయ్ తండ్రి మాత్రము సంజయ్కి ధైర్యం చెప్తూ ఉన్నాడు. ఏం కాదులే బాబు, నువ్వు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండి ఇలాగే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ కాకపోతే రేపు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని పొందుతావు అంటాడు. ఇక సంజయ్ కూడా తన తండ్రి చెప్పిన మాటలు విని తన వ్యాపారంలో ఇంకా కష్టపడి పని చేయడం ప్రారంభిస్తాడు. మెల్లిమెల్లిగా అతడికి లాభాలు రావడం కూడా మొదలయ్యాయి. ఇలా అతడి వ్యాపారం బాగా పుంజుకుని అందరూ చూస్తూ ఉండగానే 2 సంవత్సరాల లోపే సంజయ్ నగరంలోనే ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయాడు. ఇప్పుడు అతని దగ్గర డబ్బు సంపదకి ఎలాంటి లోటు కూడా లేదు. ఇక ఇప్పుడు అతన్ని ఇంతకు ముందు ఎవరైతే ఇష్టపడేవారు కాదో వాళ్ళందరూ కూడా ఇష్టపడుతున్నారు. అతని గురించి చర్చించుకుంటున్నారు. అతని తల్లిదండ్రులు కూడా తమ కొడుకు వలన చాలా సంతోషంగా ఉన్నారు. తమ కొడుకు ఉన్నతిని చూసి ఎంతో ప్రసన్నమయ్యారు. ఇలా మెల్లిమెల్లిగా సంజయ్ యొక్క స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతూ పోయింది. ఇక కొంతమంది సంజయ్ స్నేహితులు అతడికి ఇలాంటి సలహాలను కూడా ఇస్తూ ఉండేవారు. అదేంటంటే అతని వ్యాపారాన్ని ఇంకా బాగా పెంచాలని, దాన్ని ఇంకా విస్తరింప చెయ్యాలి అని చెబుతూ ఉండేవారు. అంతేకాదు, నువ్వు కేవలము ఒక్క నగరంలోనే వ్యాపారం చేస్తూ ఉంటే నగరంలో మాత్రమే నీకు పేరు ప్రతిష్టలు ఉంటాయి. కానీ నువ్వు ఇంకా చాలా నగరాలలో వ్యాపారాన్ని చేశావు అంటే నువ్వు పెద్ద వ్యాపారవేత్తగా మారి నువ్వు ఇంకా సంతోషంగా ఉంటావు. ఇంతమంది నీ వెంట ఉన్నాం కాబట్టి నువ్వు ఒక్కసారి ఊహించుకో, నువ్వు ఈ రాజ్యానికే పెద్ద వ్యాపారవేత్తగా మారితే అప్పుడు నీ వ్యాపారం జరిగే ప్రదేశాలలో ప్రజలు లైన్లు కడతారు. అందరూ నిన్ను కలవడానికి టైం అడుగుతారు. అంతేకాకుండా ఈ రాజ్యం యొక్క రాజుగారు కూడా నిన్ను కలవాలని అనుకుంటారు. అతను నిన్ను ఖచ్చితంగా ప్రశంసిస్తాడు. ఒకవేళ అతడికి ఎప్పుడైనా
డబ్బు అవసరం వచ్చిందనుకో, అప్పుడు నిన్ను అప్పు అడగడం కోసము రాజే స్వయంగా నీ దగ్గరకు రావచ్చు కూడా. కాబట్టి బాగా ఆలోచించుకో, నీకు అంత శక్తి ఉంది అని చెప్పి వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక సంజయ్కి కూడా తన స్నేహితులు చెప్పిన మాటలు ఎంతో నచ్చాయి. సంజయ్ కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. నా స్నేహితులు నిజమే చెప్తున్నారు, నేను నా వ్యాపారాన్ని ఇంకా పెద్దగా చెయ్యాలి, ఇంకా విస్తరింప చెయ్యాలి. అప్పుడే కదా నా గురించి అందరికీ తెలుస్తుంది, నన్ను ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపడతారు. అలా ఆలోచించుకుని తను ఏ మాత్రమూ కూడా సమయం వృధా చేయకుండా తన వ్యాపారంలో ఇంకా కష్టపడి పని చేయడం ప్రారంభించాడు. కానీ ఈసారి అతని మనస్సులో ధైర్యం అనేది లేకుండా పోయింది. దీనివల్ల అతను కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకున్నాడు. అవి ఏమిటంటే, తను వ్యాపారం చాలా అంటే చాలా త్వరగా ఇంకా వేగంగా పెద్దది అవ్వాలి అని తను చాలా మంది దగ్గర అప్పులు చేశాడు. దీని వలన అతనిపై ఇప్పుడు తీవ్రమైన రుణభారం పడింది. ఇది ఇంతటితో ఆగిపోలేదు. అతను ఇంకా ఎక్కువ లాభాలను పొందాలి అనే అత్యాశతో తను అమ్మే సరుకులను కల్తీ చేసి అమ్మడము, నాణ్యత లేని వస్తువులను అమ్మడము మొదలుపెట్టాడు. ఇందువలన అతడు అమ్మే వస్తువులలో నాణ్యత అనేది లేకుండా పోయింది. ఏదైతే ఇంతకు ముందు ఉండేదో అది లేకుండా పోయింది. కానీ అతడు మాత్రము తన మిత్రుల మాటలు విన్నాడు. తన మిత్రులు ఎలా చెప్తే అలానే చేస్తూ వస్తున్నాడు. అంతేకాదు, అతడి వ్యాపారాన్ని ఇంకా పెద్దగా చేయడం కోసము, ఇంకా పెంచుకోవడం కోసము తనకన్నా చిన్న వ్యాపారుల మీద రకరకాల కుట్రలను పన్నేవాడు. దీనివలన అతడి మనసులో ముందులాగా సుఖము అనేది లేకుండా పోయింది. అతడికి రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదు. అతనికి ఎప్పుడూ ఒకటే ఆలోచన ఉండేది, ఏ విధంగా రాజ్యం మొత్తము కూడా తన వ్యాపారాన్ని విస్తరింప చెయ్యాలి అని, రాజ్యంలో తానే అందరికన్నా పెద్ద వ్యాపారవేత్త అవ్వాలి అని ఉండేది. అందువల్ల అతను రాత్రింపవళ్ళు విపరీతంగా కష్టపడేవాడు, తన వ్యాపారం త్వరగా పెద్దగా అవ్వాలి అని. కానీ అతని వద్ద అన్నీ ఉన్నాయి, డబ్బు, సంపద, పెద్ద పెద్ద వాహనాలు, మంచి ఇల్లు, మంచి పనివారు, అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతను వాటిని అనుభవించలేకపోతూ ఉన్నాడు. తన వద్ద ఏమీ లేనప్పుడు కూడా అతనికి సుఖం లేదు. ఇప్పుడు అతని వద్ద అన్ని వస్తువులు, ధనము అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు కూడా సుఖం లేదు. ఎందుకంటే అతని దృష్టి మొత్తము కూడా ఇప్పుడు కేవలము తన వ్యాపారాన్ని ఇంకా పెద్దదిగా చేయటంలోనే ఉంది. ఇక ఇది ఇలా ఉండగా ఒకరోజు సంజయ్ తన రథంపై కూర్చుని పక్క ఊరికి వెళ్ళడానికి ఒక మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. అయితే ఆ మార్గంలో గురువు గారి ఆశ్రమం కనపడింది. దానితో సంజయ్ ఆశ్రమంలో ఉన్న బౌద్ధ భిక్షువు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి బౌద్ధ భిక్షువుతో ఇలా అన్నాడు, మహాత్మా, గతంలో మీరు నాతో ఇలా అన్నారు, నా జీవితంలో ఎప్పుడైనా అసలైన దుఃఖం వస్తుందో అప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పారు. ఈ కారణం వల్లనే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. నేను ఇప్పుడు చాలా దుఃఖంలో ఉన్నాను. నేను రాత్రింబవళ్ళు కూడా నిద్రపోవడం లేదు. నా దగ్గర అన్నీ ఉన్నాయి, డబ్బు, సంపద, ఐశ్వర్యము, మంచి పనివారు అన్నీ ఉన్నాయి, కానీ అనుభవించలేకపోతున్నాను అని అతడు తన మనసులో ఉన్న అన్ని మాటలను కూడా ఒక్కొక్కటిగా బౌద్ధ భిక్షువుకి చెప్పాడు. ఆ బౌద్ధ భిక్షువు మాట్లాడుతూ ఇలా అన్నాడు, నాయనా, నువ్వు ఇంతవరకు నా వద్దకు వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పుడు కూడా నువ్వు దుఃఖంలోనే ఉన్నావు. కానీ నీకు మొదటిసారి కలిగిన దుఃఖం వలన నువ్వు నేర్చుకున్న గుణపాఠం ఏమిటి అని అడుగుతాడు. దానికి సంజయ్ సమాధానంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు, హే మహాత్మా, నేను నా జీవితంలో ఏమీ చెయ్యలేనప్పుడు నాకున్న కష్టము, దుఃఖాల నుంచి నేను నేర్చుకున్నది ఏమిటి అంటే, కేవలము ఆలోచించడం వల్ల మాత్రమే ఏమీ జరగదు అని. ఇందుకోసము ఏదైనా కర్మ చెయ్యాలి అంటే పని చెయ్యాలి అని. పని కూడా ఏదో చేశాము అన్నట్లుగా కాకుండా మనం అనుకున్నది సాధించే వరకు కష్టపడాలి అని. అప్పుడే మనం అనుకున్న ఫలితాలు లభించి విజయం లభిస్తుంది అని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటాము అని. అందుకోసము మనం ఎంచుకున్న దారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా, పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా
మనం ఎంచుకున్న దారిలో ఎన్ని బాధలు ఎదురైనా లేదా మనకి ఇలా అనిపించినా సరే ఇక మన జీవితంలో ఏమీ మిగలలేదు, మనం ఏమీ చెయ్యలేము అనే పరిస్థితులు వచ్చినా సరే అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనము ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మనపై మనము పూర్తి నమ్మకము విశ్వాసము ఉంచి మన కార్యంపై మనం చేసే పనిపైనే దృష్టిని కేంద్రీకరించాలి మరియు ఇలా ఆలోచించాలి, ఎప్పటి వరకు అయితే నేను చేసే పనిలో సక్సెస్ని సాధించలేనో, ఎప్పటి వరకు అయితే నేను నా లక్ష్యాన్ని చేరలేనో అప్పటి వరకు నేను ఈ పనిని చేస్తూనే ఉంటాను. నేను నా పనిలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతాను. ఇంతేకాదు లోకంలోని ప్రజలు అందరూ కూడా ధనం ఉన్నవారికి, జీవితంలో ఏదైనా సాధించిన వారికి మాత్రమే విలువని ఇస్తారు, కానీ వారు చేసే పనికి కాదు అని చెప్తాడు. సంజయ్ చెప్పిన ఈ మాటలన్నీ విన్న తర్వాత బౌద్ధ భిక్షువు నవ్వుతూ ఇలా అంటాడు, నాయనా ఇది కూడా నిజమైన దుఃఖం కాదు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైతే నిజమైన దుఃఖము అనేది వస్తుందో అప్పుడు నువ్వు నా దగ్గరకు రా, నేను ఖచ్చితంగా నీ ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తాను అని బౌద్ధ భిక్షువు అక్కడ నుండి లేచి వెళ్ళిపోతాడు. ఇక మరొకసారి బౌద్ధ భిక్షువు నోట ఇదే మాట విన్న సంజయ్కి మతిపోయినంత పని అయింది. అంటే ఇప్పటి వరకు నేను అనుభవించిన కష్టాలు బాధలు అన్నీ కూడా నిజమైన దుఃఖాలు కావా అని అనుకుంటూ ఉండగా అతడి మనసులో ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. అసలు ఇంతకీ నిజమైన దుఃఖం అంటే ఏమిటి? దానిని గుర్తించడం ఎలా? ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను నిజమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను, కానీ ఆ సాధువు మాత్రము ఏమీ చెప్పడం లేదు అని ఆలోచిస్తూ అక్కడే నిలుచున్నాడు. ఇంతలో బౌద్ధ భిక్షువు ఒక పెద్ద బిందెను తీసుకుని సంజయ్ వద్దకు వస్తాడు. ఆ బిందె నిండా మొత్తము బంగారు నాణాలు ఉన్నాయి. ఆ బిందెలను సంజయ్కి ఇస్తూ బౌద్ధ భిక్షువు ఇలా అంటాడు, నాయనా ఈ బిందెను తీసుకుని అక్కడ కనిపిస్తున్న చెట్టు మొదట్లో ఒక గుంత తవ్వి అందులో ఈ బిందెను దాచిపెట్టు. ఎందుకంటే ఇది ఇప్పుడు నాకెందుకో పనికిరాదు. ఒకవేళ నాకు ఎప్పుడైనా దీని అవసరం పడితే అప్పుడు దీనిని అక్కడ నుంచి తవ్వి బయటకు తెస్తాను, కానీ ఇప్పుడు మాత్రము దీనిని భూమి లోపల పాతిపెట్టు అంటాడు. ఇక సంజయ్ కూడా ఆ సాధువు చెప్పినట్లుగానే ఆ బిందెను మట్టిలో పాతిపెట్టాడు. ఇక ఆ తర్వాత సంజయ్ ఆ బౌద్ధ భిక్షువుకి నమస్కారం చెప్పి తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు. ఇలా మెల్లిమెల్లిగా కొన్ని రోజులు గడిచిపోయాయి. అలాగే రోజులతో పాటు సంజయ్ కూడా వ్యాపారంలో ఇంకా ఉన్నత స్థానాలకి చేరుకున్నాడు. కానీ అతని సరుకులలో నాణ్యత లోపించడం వలన ఇప్పుడు అతని వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి. ఇలా మెల్లిమెల్లిగా ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే సంజయ్ వ్యాపారం మొత్తము కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అతని వ్యాపారం మొత్తము కూడా నష్టాలు పాలైంది. ఇప్పుడు అతని దగ్గర అసలు ఏమీ మిగలలేదు. పైగా అతడు చేసిన అప్పులు తిరిగి చెల్లించాల్సి ఉంది. అయినా కూడా సంజయ్ ఇది ఆలోచించి నిశ్చింతగా ఉన్నాడు. అదేమిటి అంటే అతడు ఏవైతే అప్పులు చేశాడో ఆ అప్పులు అన్నీ కూడా తన స్నేహితుల దగ్గర తీసుకున్న అప్పులే కాబట్టి తాను ఆ అప్పులు తిరిగి చెల్లించడానికి కొంత సమయాన్ని తీసుకున్నా కూడా ఏమీ పర్వాలేదు అనుకుంటాడు. ఎందుకంటే అతను ఏమని ఆలోచిస్తాడు అంటే తన స్నేహితులు అందరూ కూడా తన కష్టకాలంలో ఖచ్చితంగా తనకి తోడుగా నిలుస్తారని అనుకుంటాడు. కానీ అందరికంటే ముందుగా తన ప్రాణ స్నేహితుడే అతన్ని అప్పు త్వరగా చెల్లించమని అడగడం మొదలు పెడతాడు. అప్పుడు గాని సంజయ్కి అసలు విషయం బోధపడలేదు. అది ఏమిటి అంటే ఎవ్వరూ కూడా మన వారు కాదు, అంతా వాళ్ళ స్వార్థం కోసమే మనల్ని వాడుకునేవారేనని అర్థమైంది. ఇక సంజయ్ తన మిత్రులను కొంత సమయం ఇవ్వమని అడిగాడు. కానీ తన స్నేహితులు ఎవ్వరూ కూడా అతని మాటలు వినలేదు. పైగా తీసుకున్న అప్పు త్వరగా చెల్లించకపోతే అతన్ని చంపడానికి కూడా వెనకాడబోమని తేల్చి చెప్పేశారు. ఇక తన స్నేహితుల నోట ఇలాంటి మాటలు విన్న సంజయ్ చాలా ఆశ్చర్యపోతాడు. తాను ఏదైతే ఆలోచించాడో అదంతా తనకు వ్యతిరేకంగా జరుగుతుంది అని, ఏ వ్యాపారం వలన అతడికి ఇంతమంది స్నేహితులు అయ్యారో, ఇంతమంది శ్రేయోభిలాషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అతడి నుంచి దూరంగా వెళ్ళడం మొదలు
మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా అతన్ని దూరంగా పెడుతున్నారు. ఎవ్వరూ కూడా అతడికి సహాయం చెయ్యాలి అనుకునేవారు కాదు. మెల్లిమెల్లిగా అతడి ఆస్తి మొత్తము కూడా కరిగిపోయింది. అతని దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలలేదు. చివరికి తను రోడ్డున పడ్డాడు. ఇక అతడు తన ఓటమిని అంగీకరించి తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు, నాన్నగారు, దయచేసి మీరే నాకు సహాయం చేయండి. ఎందుకంటే నాపై అప్పుల భారం తీవ్రంగా ఉంది. నేను వాటిని తిరిగి చెల్లించాలి కాబట్టి దయచేసి నాకు కొద్దిగా ధన సహాయం చేయండి అని అడుగుతాడు. ఇక సంజయ్ మాటలు విన్న సంజయ్ తండ్రి మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, నాయనా సంజయ్, నా దగ్గర ఇప్పుడు కేవలము ఈ ఇల్లు మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ నేను ఈ ఇంటిని నీకు ఇచ్చినా కూడా లేదా ఈ ఇంటిని అమ్మినా కూడా నేను మీ అమ్మ ఎక్కడ తలదాచుకోవాలి? మేము కూడా రోడ్డు మీద భిక్షం ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. మేము నీకు అన్నీ ఇచ్చిన తర్వాత మాకు మిగిలింది ఈ ఇల్లు ఒక్కటే కాబట్టి నిన్ను క్షమాపణ కోరుతున్నాను అని సంజయ్ తండ్రి అంటాడు. ఇక తన తల్లి తండ్రుల నుండి ఆ సమాధానం విని సంజయ్ తీవ్రమైన దుఃఖంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక తనలో తానే ఇలా అనుకుంటాడు, ఇప్పుడు నా దగ్గరైతే ఏమీ మిగలలేదు. ఏదైతే ఉందో అది మొత్తము కూడా నష్టపోయాను, మొత్తము పోగొట్టుకున్నాను. నేను నమ్ముకున్న వారే నన్ను మోసం చేశారు. కాబట్టి ఇప్పుడు నేను జీవించి మాత్రము చేసేది ఏముంది? ఇప్పుడు నా దగ్గర ఒకటే దారి మిగిలి ఉంది. దానితో నాకు అప్పుల బాధ కూడా ఉండదు అని ఆలోచిస్తూ అతడు చనిపోవడం కోసము ఒక పెద్ద కొండ దగ్గరకు చేరుకున్నాడు. చేరుకుని కొండపైకి నడుస్తూ వెళుతూ ఉంటాడు. ఇంతలోనే అతడికి ఆ బౌద్ధ భిక్షువు చెప్పిన మాటలు గుర్తు వస్తాయి. అదేంటంటే, నీకు ఎప్పుడైతే అసలైన దుఃఖం కలుగుతుందో అప్పుడు నా దగ్గరకు రా, నేను నీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాను అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి సంజయ్ మనసులో ఏదో తెలియని ఆసక్తి చిగురించింది. మళ్ళీ అతడికి జీవితం పట్ల ఆసక్తి కలిగింది. దానితో సంజయ్ పరిగెత్తుకుంటూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి చేరుకుంటాడు. అక్కడికి వచ్చి ఆ సాధువు నమస్కారం చేసి సంజయ్ తాను అనుభవించిన అన్ని బాధలను కూడా అతడికి చెప్తాడు. చెప్పి సంజయ్ ఈ విధంగా అంటాడు, ఏ మహాత్మా, మీరు నాతో గతంలో చెప్పారు, నాకు ఎప్పుడైతే నిజమైన దుఃఖం కలుగుతుందో అప్పుడు మీరు నాకు సమాధానం చెబుతాను అని అన్నారు అని రోదిస్తూ చెప్తాడు. ఇక సంజయ్ మాటలు విన్న బౌద్ధ భిక్షువు మళ్ళీ నవ్వుతూ అదే మాట అన్నాడు, నాయనా, నీకు జీవితంలో ఎప్పుడైతే నిజమైన దుఃఖం కలుగుతుందో అప్పుడే నా దగ్గరికి రా అన్నాడు. అది విన్న సంజయ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు, హే మహాత్మా, అంటే నాది నిజమైన దుఃఖం కాదా? అసలు మరి నిజమైన దుఃఖం ఎలా ఉంటుంది? అది ఎప్పుడు కలుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ బౌద్ధ భిక్షువు మాట్లాడుతూ, నాయనా, నీకు కలిగిన దుఃఖంతో ఇంతకీ నువ్వు ఏం నేర్చుకున్నావో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ, హే మహాత్మా, ఎవరైతే మన దగ్గర ధనం ఉన్నప్పుడు మనకి అండగా మనకు ధైర్యంగా నిలబడతారో వారు ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తారు. ఎందుకంటే ఇలాంటి వారు కష్టకాలంలో మన వెంట నిలబడరు. పైగా మన ద్వారా ఎలా ప్రయోజనం పొందాలి అని చూస్తారు. అంతేకాదు, ఇన్ని రోజులు నిన్ను పొగిడిన వారే నీ గురించి తప్పుగా ప్రచారం చేస్తారు. కాబట్టి నీలాంటి వారిపై నమ్మకాన్ని ఉంచకూడదు. అలాగే జీవితంలో మనకి కష్టం వచ్చినప్పుడు మనకి ఎవరైతే తోడుగా ఉండి ధైర్యం చెప్తారో వారే నిజమైన స్నేహితులు. వారు మాత్రమే ఎల్లప్పుడూ మన వెంట ఉంటారు. అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. మరియు ఎవరికైతే ఇలాంటి మిత్రులు లభిస్తారో వారిని మాత్రము అస్సలు వదులుకోవద్దు. ఇంకా సంభాషణను ముందుకు తీసుకుని వెళుతూ సంజయ్ ఇలా అంటాడు, నువ్వు ఏ పని చేసినా కూడా దానిని పూర్తి నిజాయితీగా ధర్మంగా వ్యాపారం చెయ్యాలి. ఎల్లప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. అధర్మంగా అక్రమంగా ధనం సంపాదించకూడదు. నీ లక్ష్యాన్ని చేరడం కోసము నీకన్నా చిన్న వ్యాపారులపై ఎలాంటి కుట్రలు చెయ్యకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వలన మనకి కీడు జరుగుతుంది. మనం ఎప్పుడూ కూడా నష్టాల పాలవుతాము. ఇవన్నీ కూడా నేను స్వయంగా తెలుసుకున్నాను అని సంజయ్ చెప్తాడు. ఇక సంజయ్ చెప్పిన ఆ మాటలు అన్నీ విన్న తర్వాత బౌద్ధ భిక్షువు ఇంతకు ముందు
చెట్టు కింద పాతిపెట్టిన బిందెను తవ్వి బయటకు తీస్తాడు. దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఆ బంగారు నాణాలు ఉన్న బిందెను సంజయ్కి ఇచ్చి, నీకు నిజమైన దుఃఖం కలిగినప్పుడు నా వద్దకు రా అని చెబుతాడు. దీనితో సంజయ్ మళ్ళీ ఆలోచనలో పడిపోతాడు. ఈ నిజమైన దుఃఖం అంటే ఏమిటి అని. కానీ అంతలోనే తన చేతిలోకి వచ్చిన ఆ బిందెను చూసి సంతోషిస్తాడు. సరేలే, కనీసము ఈ కొద్దిపాటి ధనంతో కొంత ఊరట లభిస్తుంది అని, నా మిత్రుల అప్పులు కూడా చెల్లించవచ్చు, అలాగే మళ్ళీ వ్యాపారం కూడా ప్రారంభించవచ్చు అని మనసులో అనుకుని ఆ వ్యక్తి గురువు గారికి ధన్యవాదాలు చెప్పి ఆ కొంత ధనంతో అక్కడి నుంచి బయలుదేరి తన అప్పులు అన్నీ తీర్చేస్తాడు. అలాగే వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. అతడి వ్యాపారం చాలా చిన్నదైనా సరే సంజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు. అతడు ఇంతకు ముందులా కాకుండా పూర్తి నిజాయితీగా, న్యాయంగా, ఏకాగ్రతతో వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాడు. ఇలా చూస్తూ ఉండగానే కొన్ని రోజుల తర్వాత సంజయ్ వ్యాపారం మళ్ళీ పుంజుకుని చాలా పెద్ద వ్యాపారవేత్తగా మారిపోయాడు. దానితో సంజయ్ ఇప్పుడు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతడు ఎలాంటి కల్తీ చేయడం లేదు, ఎలాంటి కుట్రలు కూడా చేయడం లేదు. నిజాయితీగా వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఎలా ధనవంతులు అవుతూ ఉంటామో, కోటీశ్వరులు అవుతూ ఉంటామో, అప్పుడు మన మనసులో ఒక భయము అనేది ఉత్పన్నమవుతుంది. ఆ భయం ఏమిటి అంటే ఎక్కడ మనం మళ్ళీ ఆస్తి కోల్పోతామో అనే భయము. ఈ భయం వల్లనే చాలా మంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు. దీని వలన మీ జీవితంలో మళ్ళీ ఎప్పుడూ కూడా ఎలాంటి దుఃఖము రాకూడదు అని ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఈ మానవ జన్మ అనేది సుఖ దుఃఖాల సమ్మేళనము. ఇందువల్లనే ప్రతి ఒక్కరూ కూడా కొన్నిసార్లు సుఖాలను, కొన్నిసార్లు దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది. ఈ కారణంగానే సంజయ్కి మళ్ళీ ఒకరోజు భరించలేని దుఃఖం కలిగింది. అదేమిటి అంటే ఈసారి తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒకే రోజు మరణించారు. అది చూసిన అతడు తట్టుకోలేకపోయాడు. సంజయ్ తన తల్లిదండ్రులను చాలా ప్రేమించేవాడు. అతడికి ఉన్న ఏకైక బంధము వారు మాత్రమే. ఆ కారణం వలన తన జీవితం తనకి శూన్యంలాగా అనిపించింది. వారిని శ్మశానానికి తీసుకుని వెళ్ళి వారికి అంతిమ సంస్కారాలు చేశాడు. వాళ్ళిద్దరూ చితిలో కాలుతూ ఉంటే అది చూసి అతడికి గుండె పగిలిపోయినంత బాధ కలిగింది. తన మనసులో వేల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఇక ఆ తర్వాత తన తల్లిదండ్రులు ఉండే ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో కొద్దిగా ధనాన్ని చూశాడు. అది వారు దాచుకున్న సంపద. ఏ సంపద కోసం అయితే వారు ఇన్ని రోజులు ఆరాట పడ్డారో, గొడవలు పడ్డారో, చివరికి దాన్ని చూసేవారు కూడా ఎవ్వరూ లేరు. నా తల్లిదండ్రులు పోగు చేసిన ధనం ఈ రోజున ఒక మూలన పడి ఉంది. కానీ ఇప్పుడు అంతా ముగిసిపోయింది. అన్నింటినీ ఇక్కడే వదిలి ఒంటరిగా లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి వారి గురించి ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి నిద్ర కూడా పోలేదు. జీవితంలో మళ్ళీ ఒంటరివాడిగా మిగిలిపోయాను అంటూ బాధపడుతూ ఉన్నాడు. అటూ ఇటూ పిచ్చివాడిలా చూస్తున్నాడు. ఇక అప్పుడే అతడికి మళ్ళీ ఆ బౌద్ధ భిక్షువు గుర్తుకు వచ్చాడు. గురువు గారి దగ్గరికి వెళితే ఏదైనా పరిష్కారాన్ని చెబుతాడు అని సంజయ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఆ గురువు గారు సంజయ్ని చూసి, నాయనా, మళ్ళీ ఇప్పుడు నీకు ఏదైనా దుఃఖం వచ్చిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు, నా జీవితంలో ఎలాంటి దుఃఖము లేదు, అన్నీ బానే ఉన్నాయి, సుఖము, ధనము, పరపతి అన్నీ ఉన్నాయి. కానీ నిన్న నా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒకేసారి మరణించారు. అప్పటి నుంచి నాకు చాలా దుఃఖం కలుగుతుంది. నేను ఒంటరి వాడిని అనే భావన కలుగుతుంది అని అంటాడు. అప్పుడు ఆ గురువు మాట్లాడుతూ, నాయనా, ఇందులో దుఃఖపడడానికి ఏముంది? జీవితం అంటే ఇదే కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజున మరణము అనేది తప్పకుండా సంభవిస్తుంది. ఇక్కడ ఎవ్వరూ కూడా ఎల్లకాలము జీవించరు. అందరూ మృత్యువు బారిన పడాల్సిందే. అంతేకాదు, మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో కూడా ఎవ్వరూ చెప్పలేరు. అంతెందుకు,
నువ్వు కూడా ఏదో ఒక రోజు మరణిస్తావు, చెప్పలేము, నువ్వు రేపే మరణించవచ్చు కూడా, లేదా ఈ రోజే ఇప్పుడే మరణించవచ్చు అని అంటాడు. అప్పుడు ఆ సంజయ్ ఆశ్చర్యపోతూ, గురుదేవా మీరు ఏమంటున్నారు, నేను చనిపోతానా? నేనైతే ఇంకా యువకుడిని, నాది చాలా చిన్న వయసు, నేను జీవితంలో చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ గురువు మాట్లాడుతూ, నాయనా నువ్వు ముందు ఈ భ్రమలో నుంచి బయటకు రా. మృత్యువు వృద్ధులకు మాత్రమే కాదు, యువకులకు, చిన్న పిల్లలకు కూడా వస్తుంది. మృత్యువుకి వయసుకి ఏమాత్రమూ కూడా సంబంధం లేదు. దానికి పేద ధనిక అనే తేడా కూడా లేదు, ఆడ మగ అనే వ్యత్యాసమూ లేదు. మృత్యువు ఎవ్వరినీ కూడా కనికరించదు అని అంటాడు. గురువు గారు చెప్పిన ఆ మాటలు వినగానే సంజయ్ ఇంకా గాబరా పడిపోయాడు. అక్కడ నుండి నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అతని మనసులో ఇంకా ఒంటరి వాడిని అనే భావన అలానే ఉంది. తన వ్యాపారంపై మనసు లగ్నం చెయ్యలేకపోతున్నాడు. అతడు ఒక గదిలో ఒంటరిగా కూర్చుని ఇలా ఆలోచిస్తున్నాడు. అసలు నేను ఎవరు, ఏం చేస్తున్నాను, నేను ఏం సాధించడానికి ఈ భూమి మీదకు వచ్చాను, ఒక మానవుడు ఏం చెయ్యాలి, అసలు ఎందులో సుఖము అనేది లభిస్తుంది, వస్తువులను సుఖాలను అనుభవించి మరణించడమే జీవితమా, ధనాన్ని సంపాదించడమే జీవితమా? నేను జీవితంలో అన్ని స్థాయిలను చూసిన వాడిని, కానీ నాకు ఎక్కడా కూడా నిజమైన సుఖమే కలగలేదు. ఏదో ఒక రూపంలో దుఃఖమే నన్ను వెంటాడింది. అతడి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం తెలియడం లేదు. తాను ఇది అర్థం చేసుకోలేకపోతున్నాడు. అసలు జీవితం యొక్క పరమార్థం ఏమిటి అనేది. అతని ఎంతో మంది విద్వాంసులను కలిశాడు, ఎన్నో పరిశోధనలు చేశాడు, కానీ ఎలాంటి సమాధానము లభించడం లేదు. దీనితో అతని దుఃఖము ఇంకా పెరిగిపోయింది. మనసులో శాంతి లేదు. దీనితో ఏం చెయ్యాలో అతనికి అర్థం అవ్వడం లేదు. ఇక ఇలా అయితే లాభం లేదని, గురువు వద్ద మాత్రమే వీటికి సమాధానం దొరుకుతుంది అని భావించి వెంటనే గురువు వద్దకు చేరుకున్నాడు. ఆ గురువు గారికి తన మనసులో ఉన్న అన్ని ప్రశ్నలను కూడా వినిపించాడు. అప్పుడు గురువు గారు ఒక చిరునవ్వు నవ్వి, నాయనా నీ జీవితంలో మొట్టమొదటిసారి నీకు నిజమైన దుఃఖం కలిగింది. వాస్తవానికి దుఃఖము అంటే ఇదే. దుఃఖము అనే పదానికి అసలైన నిర్వచనం ఇదే. మనం ఎవరము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళుతున్నాము, ఎందుకు వెళుతున్నాము, మనం ఏం చెయ్యాలి, దేనికోసం ఈ భూమి మీదకు వచ్చాము, ఇవన్నీ తెలుసుకోవడమే నిజమైన దుఃఖము అంటాడు. అప్పుడు సంజయ్ మాట్లాడుతూ, హే మహాత్మా, దయచేసి నా దుఃఖానికి సమాధానాన్ని ఇవ్వండి, నా దుఃఖాన్ని నివారించండి అంటాడు. ఆ తర్వాత గురువు గారు సంజయ్కి సమాధానాన్ని ఇస్తూ ఇలా అడుగుతాడు, నాయనా మనం జీవితంలో దేన్ని సంపాదించాలి అని కోరుకుంటాము అంటాడు. అప్పుడు అతడు మాట్లాడుతూ, గురువు గారు అందరూ కూడా ధనము మరియు బంధువులు, స్నేహితులు, పరువు ప్రతిష్టలను సంపాదించాలి అని కోరుకుంటారు అని చెప్తాడు. అప్పుడు ఆ గురువు మాట్లాడుతూ, నాయనా ఇవన్నీ సంపాదించి మరణించే సమయంలో వీటిని వెంట తీసుకుని వెళ్ళగలమా అని అడుగుతాడు. అప్పుడు సంజయ్ మాట్లాడుతూ, లేదు గురువు గారు, దేనిని కూడా వెంట తీసుకుని వెళ్ళలేము. నా తల్లిదండ్రులు కూడా మరణించారు, వాళ్ళు దేనిని కూడా వాళ్ళ వెంట తీసుకుని వెళ్ళలేదు, అంతా ఇక్కడే వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు గురువు మాట్లాడుతూ, నాయనా బాగా ఆలోచించుకో, ప్రతి మానవుడు కూడా తనను తాను తెలుసుకోవాలి. మనము అందరూ కూడా ప్రేమ వ్యామోహంలో, క్రోధంలో, క్రూరత్వంలో, ధనంలో, సంపదలో, పరువు ప్రతిష్టలలో, గుర్తింపులో, ధర్మంలో, జాతిలో, వేరే వారిని మోసం చెయ్యటంలో, ఇలాంటి వాటిలో చిక్కుకుని అక్కడే తిరుగుతూ ఉంటాము. అక్కరలేని వ్యామోహంలో పడి శక్తివంతమైన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాము. మరియు మనలో ఉన్న అనంతమైన శక్తి ఎప్పుడూ కూడా సంఘటితం అవ్వడం లేదు. మనము ఎప్పుడూ కూడా దృష్టి ఒకే చోట నిలపలేకపోతూ ఉన్నాము. దీని వలన మనలో ఉన్న అనంతమైన శక్తి విచ్ఛిన్నం అవుతుంది. ఇక నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మన దగ్గర ఏ మాత్రము కూడా సమయం ఉండడం లేదు.
లేదు. ఒక్క క్షణం మన కోసం కేటాయించి మనల్ని మనం చూసుకోలేకపోతున్నాము, మనల్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. వాస్తవంగా ప్రతి మానవుడి జీవితంలో ప్రతి దాన్ని కూడా దుఃఖము దుఃఖము అంటూ బాధపడుతూ దానికి పరిష్కారాల కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ వాటికి ఎప్పుడూ కూడా సమాధానమే దొరకదు. ఎందుకంటే అవి అసలైన నిజమైన దుఃఖాలు కానే కావు. అలాంటప్పుడు వాటికి సమాధానం ఎక్కడి నుండి లభిస్తుంది? ఇవన్నీ పరిస్థితులు మాత్రమే. వీటి కారణంగానే మనల్ని మనం దుఃఖంలో ఉన్నట్లుగా భావిస్తాము, మనల్ని మనము కష్టాలలో ఉన్నట్లుగా భావిస్తాము. ఎలాగంటే ఒక వ్యక్తి ఒక పరిస్థితుల వలన దుఃఖాలను పొందుతాడు. కొద్ది సమయం తర్వాత ఆ సమస్యకు పరిష్కారం అవ్వగానే మళ్ళీ ఒక కొత్త పరిస్థితి ఎదురవుతుంది, మరొక దాని కోసం దుఃఖం మొదలవుతుంది. ఇక ఎప్పుడైతే మనం మన పరిస్థితుల వల్ల ఓటమిని అంగీకరిస్తామో అప్పుడు మనకి చివరికి ఒకే ఒక్క దారి కనిపిస్తుంది, అదే మృత్యువు. ఇక అంతా అయిపోయింది, మరణిద్దాము అని అనుకుంటారు. కానీ అది కూడా పరిష్కారము ఎప్పటికీ కాదు. అందువల్ల మీకు ఎప్పుడైనా సమస్యలు చుట్టుముట్టినప్పుడు దానికి పరిష్కారం ఒక్కటే. మానవుడు ముందుగా తనని తాను తెలుసుకోవాలి. సంసార వ్యామోహంలో, బంధాలలో, కోరికలలో చిక్కుకున్న తన అనంతమైన శక్తిని వాటిలో నుంచి తిరిగి తీసుకోవాలి. వాటి నుండి విముక్తి పొందాలి. ఆ శక్తిని తిరిగి తీసుకుని వచ్చి తన గురించి తాను తెలుసుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి. మరణించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏ విషయం కోసం జీవితాన్ని ముగిస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ సమస్య మృత్యువు కన్నా గొప్పదేమీ కాదు. ప్రతి మానవుడిలో కూడా అనంతమైన శక్తి ఉంటుంది. దానిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడమే జీవితము. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ ఇలా అంటాడు, అంటే గురువుగారు, మరి అందరూ కూడా సంసార బంధాలను వదిలేయాలా? తమ కోరికలను చంపుకోవాలా? ధన సంపత్తులను కూడబెట్టుకోకూడదా? ఎవరిని ప్రేమించకూడదా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు మాట్లాడుతూ ఇలా సమాధానాన్ని ఇస్తాడు, నాయనా, మనం ఎవరితోనూ కూడా ఎక్కువ అంటి పెట్టుకుని ఉండకూడదు. మనము మన కోరికలపై నియంత్రణను ఉంచుకోవాలి. మన విపరీతమైన ధనాన్ని కూడబెట్టాలి అనే ఆలోచన ఉండకూడదు. అసలు విపరీతమైన ధనాన్ని కూడబెట్టకూడదు. ఎందుకంటే మన మనుషుల యొక్క కామము, క్రోధము, కోరికలు, వాసనలు, లోభము ఇవన్నీ కూడా ఒక కొండ మీద నుండి కిందకి వేగంగా దొర్లుకుంటూ వచ్చే ఒక బండరాయి లాంటివి. ఆ బండరాయిపై ఈ కొండ యొక్క నియంత్రణ ఉండదు. అలా జారిపడుతూ ఉంటే చూస్తూ ఉండడమే తప్ప ఆ కొండ ఏమీ చెయ్యలేదు. కానీ మానవుడు అలా కాదు. తన మనసుని అదుపులో ఉంచుకుంటే, నిన్ను నువ్వు తెలుసుకుంటే, నీపైన నువ్వు ధ్యానాన్ని కేంద్రీకరిస్తే ఆ సమయంలో నువ్వు చేసే ప్రతి కర్మ కూడా నీ ఆధీనంలో ఉంటుంది. కోరికలు అన్నీ కూడా అదుపులో ఉంటాయి. మానవుడి శరీరంలో చాలా అద్భుతమైన అనంతమైన శక్తి ఉంటుంది. కానీ అది వ్యర్థమైన కోరికలు, వస్తువులలో చిక్కుకుని దేనికి పనికి రాకుండా మానవుడిని విచక్షణ కోల్పోయేలాగా చేస్తుంది. మానవుడు తనని తాను నియంత్రించుకోవాలి. ఇందుకోసము ధ్యానం చెయ్యాలి. తనలో ఉన్న అనంతమైన శక్తిని మేల్కొల్పి జీవిత పరమార్థం తెలుసుకోవాలి అని అంటాడు. గురువు గారు చెప్పిన ఆ అద్భుతమైన మాటలు ఆ వ్యక్తిని తనను తాను తెలుసుకునేలా చేశాయి. తనలో ఉన్న అనంతమైన శక్తిని గుర్తించేలా చేశాయి. ఆ తరువాత అతడు గురువు గారికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.